హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం నుంచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. శ్రేష్టమైన ధైర్యపరిచే బలపరిచే దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకి నేను నా దూతను పంపుచున్నాను. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకి ఇదిగో నా దూతను పంపుచున్నాను. మనం ఈరోజు ఎక్కడికి వెళుతున్నా సరే ప్రార్థనతో ప్రభునంది విశ్వాసంతో మనం వెళ్తే దేవుడు మనకన్నా ముందుగా తన దూతను పంపుచున్నాడు. మనం వెళ్ళే మార్గంలో మనకన్నా ముందు మన దూత వెళ్ళాడు అనుకోండి, ఆ దూత ఏం చేస్తాడు? ఆ మార్గంలో ఉన్న ప్రతి ముళ్ళు, ప్రతి రాయిలు, ప్రతి శత్రువులు ఆ దూత మనకన్నా ముందుగా, ఎందుకు ఇక్కడ రాయబడింది ముందుగా మార్గం సిద్ధపరచుటకై. అతను ఎవరు? దేవుడు మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మనకన్నా ముందుగా తన దూతను పంపుచున్నాడు మన మార్గం సిద్ధపరచడానికి. ఎంత గొప్ప వాగ్దానం కదండి. ఈరోజు మీరు కూడా ఏ పని ఈరోజు మొదలెడుతున్నారు, ఏ కార్యక్రమం ఈరోజు మీరు తలపెడుతున్నారో ప్రతి విషయంలో కూడా ఎటువంటి కష్టతరమైన ఇబ్బందితరమైన 10 సార్లు 15 సార్లు 20 సార్లు మీరు ప్రయత్నం చేసి విఫలమైపోయారేమో, ఈరోజు దేవుడు వాగ్దానం మీకు ఇస్తున్నాడు. ఈ ఒక్కసారి మరలా ప్రయత్నం చేయండి. దేవుడు మీ జీవితంలో ఎనలేని కార్యం చేస్తాడు, ఊహించిన అద్భుతం చేస్తాడు. మీ కన్నా ముందుగా మీ మార్గంలో సిద్ధపరచడానికి ఆయన తన దూతను పంపించున్నాడు. ఈరోజు నమ్ముదామా దాన్ని? మీరు నమ్మి పలకగలిగితే మీ మార్గంలో సరళమైపోతుంది. ఒకవేళ నమ్మకం లేకపోతే దాని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఈ వాక్యం అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడు. విశ్వాసము, ఈ విశ్వాస యాత్రలో నమ్మకంగా విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే, ఎస్ నా దేవుడు తన దూతను పంపించాడు నా మార్గాలు సిద్ధపరచడానికి, స్థిరపరచడానికి, ఆ మార్గాల్లో ఉన్న ప్రతి ఆటంకాలు అపవాది తంత్రాలన్నీ లయపరచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు ప్రభుని మనం నమ్ముదామా, ప్రభు మనం చూద్దామా, ప్రతి మార్గము సరళం చేసి ప్రతి అపవాది తంత్రాలు లయపరిచి ఈరోజు శ్రేష్టమైన మార్గము, శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి నన్ను నడిపించబోతున్నాడు. ఆయన వాగ్దానం మరలా మనం చదువు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకి నేను నా దూతను పంపుచున్నాను. ఈరోజు మీ విషయం కూడా ఒక వాగ్దానం జరుగును. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే ఇప్పుడే కింద మీ కామెంట్ పెట్టి మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోండి. మేము కూడా మీతో పాటు కలిసి ప్రభుని స్తుతిస్తాం. దేవుడు ఏర్పాటు చేసిన ఈ వాక్యం, ప్రతి దినము ఈ వాక్యము మీ జీవితాల దీవెనకరంగా ఉందని మేము నమ్ముచున్నాము. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు.